భారతదేశ రక్షణ రంగంలో అలాగే అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం అనేక ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రాత్రి వేళల్లో జరుగుతున్నటువంటి ఉన్నత స్థాయి రహస్య సమావేశాలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయనే మాట వినిపిస్తోంది. లోక్సభ ఆవరణలో అర్ధరాత్రి సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వీరిద్దరి మధ్య గంటల తరబడి చర్చలు జాగాయి అని చెప్తున్నారు. విదేశీ భద్రతా ఏజెన్సీలైనటువంటి FBI, CIA, ISA వంటి సంస్థలు కూడా ఈ పరిణామాల్ని ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నాయంటున్నారు. రాబోయే రోజుల్లో దేశంలో అమల్లోకి రానున్న కొన్ని కీలకమైన చట్టాలు, భద్రతాపరమైన నిర్ణయాలు వెనుకున్నటువంటి వ్యూహాల్ని రూపొందించడానికి ఈ భేటీలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. ముఖ్యంగా విదేశీ విరాళాల నియంత్రణ చట్టం అమలు, సరిహద్దులో జరుగుతున్న ముప్పు, వీటిని అడ్డుకోవడానికి భారత్ పెద్ద ఎత్తున సిద్ధమవుతోందంటున్నారు. విదేశాల నుంచి వివిధ సంస్థలు, ట్రస్టుల పేరిట దేశంలోకి వచ్చేటువంటి డబ్బుని పూర్తిగా చట్టబద్ధం చేయాలని ప్రభుత్వం నిశ్చయించుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. విదేశీ నిధుల యొక్క ప్రవాహం మీద కఠినమైనటువంటి నిబంధనలు విధిస్తూ ఉండడంతో అనేక నెట్వర్క్లలో అలజడి కూడా మొదలైందంటున్నారు. గతంలో తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో మత మార్పిళ్లు, ఇతర కార్యకలాపాల కోసం వస్తున్నటువంటి వేల కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వ నిఘా కారణంగా చిక్కుకుపోయాయి అంటున్నారు. దీంతో విదేశీ ఏజెన్సీలు ఈ నిధుల యొక్క లెక్కల గురించి స్థానిక సంస్థల మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితుంది. మరోవైపు పంజాబ్లో రైతుల యొక్క ఆందోళన రెచ్చగొట్టడం, ఖలిస్తాన్ స్థానుభూతి పరులని ప్రోత్సహించడం ద్వారా దేశంలో అలజడిని సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ రకమైనటువంటి కుట్రలను తిప్పికొట్టడానికి, విదేశీ డబ్బు అక్రమ వినియోగాన్ని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసినటువంటి ప్రణాళికలు చాలా ముమ్మరంగా సాగుతున్నాయి అంటున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి కూడా చాలా సున్నితంగా మారిపోయిన పరిస్థితి, సెన్సిటివ్గా. 1971 బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో అమెరికా సైనిక కదలికలు, CIA ఏజెంట్ల యొక్క ప్రభావం పెరిగింది విపరీతంగా అని చెప్తున్నారు. పొరుగు దేశాల్లో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలు భారత్కి ఒక సవాలుగా మారే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితుంది. దీనిని ఎదుర్కోవడానికి ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరాంలతో పాటు పశ్చిమ బెంగాల్లో కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థని ఊహించని స్థాయిలో బలపరిచినట్టుగా చెప్తున్నారు. ముంబై లేదా ఢిల్లీలకే పరిమితం కాకుండా దాదాపు 40 కొత్త సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సరిహద్దు ప్రాంతాల్లో రా మరియు IB అధికారుల యొక్క నిఘాని తీవ్రతరం చేశారు అని చెప్తున్నారు. ఈ రకమైన కఠినమైన చర్యల వల్ల పశ్చిమ బెంగాల్లోని మాల్డా, ముషీరాబాదు, ఉత్తర మరియు దక్షిణ 24 పరిగణాల ప్రాంతాల్లో అక్రమ రవాణా నెట్వర్క్ని దాదాపుగా మూతపడేలా చేయగలిగారు. గత కొన్ని నెలలుగా డ్రగ్స్ స్మగ్లింగ్ కావచ్చు, నకిలీ నోట్ల చలామణి కావచ్చు, హ్యూమన్ ట్రాఫికింగ్ కావచ్చు, ఆర్గన్ స్మగ్లింగ్ కావచ్చు, ఇలాంటి నేరాలు చాలా తీవ్రంగా ఆగిపోయినాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడే క్రిమినల్స్, ఉగ్రవాదుల్ని దేశంలో ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుని కోర్టుల ముందు ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది.